ఇవి తెల్ల జొన్నలు. ఇవైతే కడిగి ఆరబెట్టాను. ఇందులో కొన్ని రాగులు కూడా కొన్ని కలిపి ఇంకా కొన్ని బియ్యం పోయాలి. 3 కలిపి పిండి పట్టిస్తే రొట్టె సూపర్ ఉంటుంది. టేస్ట్ రొట్టె కూడా పలగకుండా మంచిగా వస్తుంది. ఇవి ఒక పావుసేరు, అవి 2 కిలోన్నర జొన్నలు. ఇవి ఒక పావుసేరు పోసుకుంటే చాలు. కలర్ నచ్చిన వాళ్ళు మొత్తమైనా పోసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ కొంచెం ఎర్రగా వస్తుంది కాబట్టి మనం ఒక పావుసేరు పోసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుంది. ఇవి జొన్నలు, రాగులు, బియ్యం కలిపి పట్టించిన పిండి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడైతే దీన్ని రొట్టె చేస్తాను. రొట్టె కూడా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. రాగులు కలిపినాం కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా 3 కలిపి పట్టించుకుంటే మంచిగా ఉంటుంది. రొట్టెలకైతే నీళ్ళు పెడుతున్నా. జొన్న రొట్టె చేస్తున్నా. ఇప్పుడు నీళ్ళు అయితే పెట్టుకోవాలి. ఇవి వేడి కాగనివ్వాలి, మంచిగా మసలనివ్వాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేయాలి. పెట్టేటప్పుడే ఒక స్పూన్ ఉప్పు వేయాలి. ఇవైతే మంచిగా మరగనివ్వాలి. ఇలా నీళ్ళు అయితే మంచిగా కాగనియాలి. నీళ్ళు అయితే కాగిపోయినాయి. ఇట్లా కాగిన నీళ్ళు ఇప్పుడు మనం పిండిలో పోసుకొని కలుపుకోవాలి. పిండిలో అయితే వద్దాం. ఇప్పుడు ఇట్లా బేషన్లో పోసుకొని ఈ కాగిన నీళ్ళని ఇట్లా పోసుకుంటూ మనం కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి మెత్తగా కాకుండా కలుపుకోవాలి. మెత్తగా కానివద్దు. మెత్తగా అయితే రొట్టె రాదు, పలిగిపోతుంది. అతుక్కపోయి పలిగిపోతుంది. రొట్టె అస్సలే రాదు. మనం ఇట్లా కలుపుతూ చూసుకుంటూ పోసుకోవాలి. నీళ్ళు బాగా పోయకుండా మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం గట్టిగా అలాగే కలపాలి. మెత్తగా కలపొద్దు, మంచిగా కలపాలి. పిండిని అయితే పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది రొట్టె కూడా. ఇలా కలిపి కాసేపు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే వేడి ఉంటుంది కదా, వేడి మీద మనం ముద్దలు పిసకాలంటే పిసకలేం కదా. ఇట్లనైతే కలిపేసి ముద్దలు పిండి అయితే కలిపేసి మనం పక్కకు ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేస్తే పిండి అనేది మంచిగా ఉప్పినట్టు అవుతుంది అన్నట్టు. ఈ వేడితోటి పిండి అంతా ఉడికినట్టు అయ్యి మన రొట్టె ఎట్లా వేస్తే అట్లా తాగుతుంది. వస్తున్నా 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మెత్తగా అవుతుంది అంతా. మనం ఇప్పుడు మంచిగా ఇట్లా విసికేయాలి, ముద్ద చేయాలి. ఇలా విసుకోవాలి. పిండిని అయితే గట్టిగా పిండి ఇట్లా అద్దుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఇట్లా పిండి పోసి ఇట్లా వేసి ఇట్లా కొట్టాలి. ఇట్లా చేసి బండ మీద ఇట్లా చేయాలి. చేసి పెనం కాలిన తర్వాత పెనం వేసి అది కొంచెం వేడి కాకుండా ఇట్లా వాటర్ రాసుకోవాలి. ఎందుకంటే పొడి పిండి ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలంటే ఇట్లా వాటర్ రాసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇలా కలవాలి. ఇలా రొట్టెలన్నీ కాల్చుకొని తినాలి. దీంట్లోకైతే పప్పు సూపర్ ఉంటుంది. జొన్న రొట్టె కందిపప్పులో పెట్టుకొని తింటే జొన్న రొట్టె సూపర్ ఉంటుంది. సాయంత్రం పూట చేసుకొని తింటే వేడి వేడి జొన్న రొట్టె కందిపప్పు సూపర్ అంటే సూపర్.